పార్టీ విజయలక్ష్మి తిరుపతి, లలిత పేట, దీప, లావణ్య, అక్కినేసి రాజలక్ష్మి గంగపట్ల, కొడమూరు మండల నాయకులు అద్భుత యశ్వంత్, తిరగాల జయమ్మ, చంద్రయ్య, సుందరపు మురళి చౌకర్ల, సుందరపు ఆదినారాయణ రెడ్డి మమత వెంకటరమణయ్య. నెలకొకసారి ఈసారి అయితే నాకు తెలిసి మొన్న 10 రోజుల క్రితమే మనం సిఎంఆర్ఎఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఈ నెలలో మొదటి వారంలోనే సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 25 నెలలు ఇచ్చుకున్నామని చెప్పి ఇది 26వ నెల కూడా ఈసారి సిఎంఆర్ఎఫ్ చెక్స్ ద్వారా 5 లక్షల చిల్లర కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున, అలాగే 7 లక్షల చిల్లర ఎంపీ గారి ఎంపీ కాన్స్టిట్యున్సీ తరఫున కూడా ఇవ్వడం జరిగింది. మనమందరం ఇది చూసి ఇప్పటికీ ఆల్మోస్ట్ 10 కోట్ల చిల్లర మనం సిఎంఆర్ఎఫ్ ద్వారా కోవూరు కాన్స్టిట్యున్సీలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి అండగా నిలుస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని పదే పదే మన ముఖ్యమంత్రి గారు నిరూపించుకుంటున్నారు. అది కూడా ఎవరికి ఎంత ఇబ్బంది ఉందో గమనించి అతి త్వరగా మనం పెట్టిన వెంటనే అది నిజంగా కరెక్ట్ అయితే నీడ్ఫుల్ అయితే వెంటనే సిఎంఆర్ఎఫ్ చెక్స్ అందజేస్తున్నారు. ఇది ఒక గొప్ప ప్రభుత్వం అని చెప్పి, పేదలకి అండగా నిలిచే ప్రభుత్వం అని చెప్పి పదే పదే మనం నిరూపించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఈమెను చూస్తే ఆమెకి యాక్సిడెంట్ అయి కాళ్ళు ఇబ్బంది పడింది. ఆమెకి ఈరోజు 6 లక్షలు చెక్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించడం జరిగింది. ఆమె సర్జరీకి అయితేనేమి, ఆమె కోలుకోవడానికైతేనేమి మొత్తం 6 లక్షల చెక్ ఈరోజు ఎంపీ గారి చేతుల మీదుగా ఆమె అందుకోవడం జరిగింది. అలాగే నిన్న యాక్సిడెంట్ అయ్యి తల్లిదండ్రులని కోల్పోయిన 2 పిల్లలకి ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు 10 లక్షలు చెరు 5 లక్షల చెక్కులు కూడా అందించారు. వాళ్ళ తల్లిదండ్రులు 2 యాక్సిడెంట్లో చనిపోయారు. మన దీంట్లో ప్రభుత్వం ఎక్స్గ్రేషియా తరఫున కలెక్టర్ గారు ఇప్పించడం జరిగింది. శోభ అనే ఆమె బుచ్చిరెడ్డిపాళెం, ఆమె 2 కాళ్ళు యాక్సిడెంట్లో పోయినాయి. దానిగా మనం రిక్వెస్ట్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి మనం రిప్రజెంట్ చేస్తే 6 లక్షలు ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వంలో దీన్ని బట్టి మీరు ఎటువంటి ప్రభుత్వం ఈ ఒక్క కేసులో మీకు అర్థమవుతుంది. అంటే మన ముఖ్యమంత్రులు మెయిన్ చూసేది పేదలకి మనము ఎట్టా ఉపయోగపడతాము, పేదలకి ఏదైనా సేవ చేయాలని, పేదల సేవ అనే కార్యక్రమం మీరు చూస్తున్నారు. పెన్షన్ రోజు వస్తున్నాడు, పెన్షన్ ఇచ్చిపోతున్నాడు. ఆ రోజు నిజంగా కూడా నిన్న గూడూరే తీసుకోండి, చూస్తే మనకే ఈ గవర్నమెంట్లో ఎటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నాము, మనము కూడా ఏం చేయగలుగుతాము, ప్రజలకి మేలు చేయాలా, సేవ చేయాలా,
అనేది మన ముఖ్యమంత్రుల్ని కానీ వీళ్ళని లీడర్స్ని చూసి మనం కూడా నేర్చుకొని మనము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా మనం కూడా చేయాలా అనే ఒక భావన మనకి